హలో ఎవ్రీవన్, చూడండి ఈరోజు పొటాటో వేసానండి. బంగాళాదుంప వేసి 3 months అయ్యింది. దుంపలు కొంచెం పిలకలుగా ఉన్నాగా ఇలాంటి బ్యాగ్లో వేసానండి. ఏది ఉంటే అందులో వేసేసాను. ఇది వాటర్ టబ్బు, ఇది పెరుగు బకెట్. అప్పట్లో 3 months బ్యాగ్ వేసాను. చూడండి ఎలా వచ్చేసాయో. నేను పోయిన ఇయర్ కూడా వేసాను. ఈ ఇయర్ మీకోసం చూపిద్దామని వేస్తూనే ఉంటానండి. ఈ ఇయర్ యూట్యూబ్ ఉంది కాబట్టి మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో నేను ఇలా తీస్తున్నాను. ఎన్ని అవుతాయో. చాలా చెట్లు వేసాను, కాకపోతే ఇప్పుడు 3 రెడీ అయినాయి అండి. 3 కుండీల్లోయే రెడీ అయినాయి. ఎన్ని అవుతాయో చూద్దాం. ఇలా పీకాను, అలాగా చూస్తారా ఎలా వచ్చాయో. ఇంకా ఉన్నాయి, ఇలా రాళ్ళు లాగా ఉన్నాయండి. అంత గట్టిగా వచ్చేసాయి చూసారా. ఇంకా ఉన్నాయో లేదో తెలీదు. అయి భలేగుంది. చిన్న దుంప అది ఒక దుంప పెడితే 4 అయ్యాయండి. ఇంకా ఉన్నాయి, కనిపించింది లోపల. గుమ్మరిచ్చాలేమో, ఒకటైతే కుళ్ళిపోయింది కూడా. చూస్తా. ఇంకా ఇగో 3 వచ్చాయి. ఒక్కటేనండి నేను పెట్టింది. ఇవి వచ్చినాయి. ఒక్క దుంపకి ఇన్ని వచ్చినాయి. ఒక్క బ్యాగ్లో వేసాను ఒక దుంప. అవి వచ్చాయి. తర్వాత దేనిలో అండి ఇవి ఎలా ఉన్నాయో చూడాలి. హాయ్, వెరీ గుడ్. భలేగా వచ్చాయండి. ఏంటో పొడవుగా ఉన్నాయి. వెరీ గుడ్. చూడండి ఎలా ఉన్నాయో. మన చెనక్కాయలు అయితే చూశానండి నేను, కానీ ఈ పొడవుగా వచ్చేయంటో తెలియదు, గుండ్రంగా రాకుండా. ఇది మట్టికి పుదీనా ఉంది ఇందులో. ఇంకా ఉన్నాయి, ఇదిగోండి. ఇది ఇంకా తయారవ్వలేదేమో అనుకుంటున్నా. గ్రీన్ కలర్లో ఉంది బంగాళదుంప చెట్టు. అవైతే వెండిపోయాయి. ఈ రెడీ అవ్వలేదేమో, ఒకవేళ చూస్తాను. అయినా సరే తీసేస్తాను, ఎందుకంటే ఈ పుదీనా రానివ్వటల్లా. అయ్యో వెరీ గుడ్. తెగిపోయింది. లోపల ఉన్నట్టున్నాయి. ఇవి రెడీ అవ్వలేదు. నేను ఎందుకంటే పుదీనా ఉంది, శంకుపూ చెట్టు ఉంది కదా, రెడీ అవ్వాలా ఇంకా. అయినా తీసేసాను. ఇంకా ఉన్నాయండి బాబోయ్. అబ్బా, నా దగ్గర నేను పైకి వచ్చానండి. టెర్రస్ కదా, నేనేమి తేకుండా వచ్చేసాను. తీద్దామా వద్దా అని. ఈరోజు అసలైతే పసుపు తీద్దామని వచ్చానండి. నేను ఒక్కదాన్ని ఉండటం వల్ల పసుపులు చాలా ఉండే కదా, తీయటం అవ్వదు. సరే ఈరోజు తీసేద్దాము, రేపు పసుపు తీయొచ్చు అన్న ఉద్దేశంతో ఎవరినన్నా సపోర్ట్ తెచ్చుకోవాలి. అందుకు ఇది ఇస్తున్నా. చెప్పాను కదా, ఇదొక కుండీలో ఒక దుంపకి అన్నీ అయినాయి. ఇదొక దుంపకి ఇన్ని అయినాయి. ఇదొక దుంప, అది 2 దుంపలు అనుకుంటండి. కొంచెం ఎక్కువగానే అయినాయి, గుర్తులేదు నాకు. కాకపోతే ఇంకొన్ని ఊరాలి. మాకు ప్లేస్ ఉండదు కదా. ఇది చిన్న డబ్బులో ఎలా ఊరుతాయి. అదే నేల మీద అయితే, నాకు తెలిసి నేల మీద అయితే ఒక దుంపకి కిలో రావచ్చు, అరకిలో రావచ్చు. ఇవి అయితే ఒక దుంపకు 1/4 కిలో అయినట్టున్నాయండి. ఎన్ని ఉంటాయో గెచ్చేయండి, మీకే ఛాయిస్. ఒక్కొక్క చెట్టుకి ఎన్ని అయినాయో 1/4 కిలో అవుతాయా ఎలా అనేది చెప్పండి. చూడండి అండి, నేను పెట్టింది 3 దుంపలండి. ఈ 3 దుంపలు 3 కుండీల్లో వేస్తే దగ్గర కిలో పైన ఉంటాయని అనిపిస్తుంది నాకైతే. అన్ని దుంపలు అయ్యాయి. ఎన్ని ఉంటాయో, కిలో ఉంటాయా, 1.5 కిలోన్నర ఉంటాయా, అరకిలో ఉంటాయా అనేది మీరు నాకు రిప్లై ఇవ్వండి, కామెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఎన్ని ఉంటాయి, అరకిలోనా, కిలోనా? ఓకే, బాయ్ బాయ్. రిప్లై మీ. ఓ బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ ఫ్రెండ్స్కి. నాకు సపోర్ట్ చేయాలా వద్దా? సపోర్ట్ చేయండి అండి. ఓకే, బాయ్ బాయ్. చూడండి ఎలాగున్నాయో. వైట్గా ఉన్నాయండి. కొంచెం ఆరిపోయినాయి అనుకోండి, కలర్ మారుతాయి. పచ్చి కదా,
ఓకే కలర్ మారుతాయి తర్వాత. చూడండి ఎలా ఉన్నాయో.